సార్, మలుపులు తిరుగుతున్న తిరుమల లడ్డు ఎట్టకేలకు ఉన్నత న్యాయస్థానాల్లో కూడా విచారణకి సర్వం సిద్ధమైన నేపథ్యం. ఏ రకంగా దీన్ని చూడాలి? ఎటువైపు మలుపులు తిరుగుతుంది లడ్డు అంశం? చాలా మంచి విషయం అండి. తిరుపతి లడ్డు మీద మొదలైనటువంటి గడ్డు వివాదం అలాది చివరకు అత్యున్నత న్యాయస్థానానికి జరిగింది. కొన్ని దిగువ స్థాయిలో అంటే రాజకీయ ప్రయోజనాలు సంకుచితమైనవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యాయస్థానం ఇటు రాజ్యాంగపరంగా అటు అన్ని విధాలు ఆలోచించి సరైన తీర్పిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. ఇది 30వ తారీఖు ఈ కేసు రాబోతుంది. సుప్రీంకోర్టు ముందు 5 పిటిషన్లు ఉన్నాయండి. ఒక్కటి సురేష్ ఖండేవాల్ అని ఒక ఆయన పిటిషన్ వేసాడు. ఈయన తిరుమల తిరుపతి పవిత్రత ఆ విషయాలన్నీ చూడాలి దాని మీద అని సురేష్ ఖండేరావు అని ఆయన ఒక విధంగా సంఘ పరివార్ ఇది అవ్వచ్చు. రెండో ఆయన సూర్జిత్ సింగ్ యాదవ్, ఇతను హిందూ సేన, అంటే ఇతను కూడా హిందూ సేన మొదటి ఆయన కూడా అదే. ఇతను ఏంటంటే సిట్ వేయాలి, దాన్ని లోతుపాతులు తేల్చాలి అని. సో సిట్ ఎలాగో వేశారు ఇప్పుడు. కాబట్టి ఇంకా ఈ మూడు ముఖ్యమైనవి. ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి. అవును, సుబ్రహ్మణ్య స్వామి దీని మీద అసలు దర్యాప్తు జరపాలి, లోతుగా జరపాలి అని చెప్తూనే అసలు శాంపిల్ ఎవరు తీశారు, శాంపిల్ యొక్క ప్రామాణికత ఏంటి, పరీక్షలు సక్రమంగా జరిగాయా, ఈ దుమారం ఎందుకు వచ్చింది, ఒక్కసారిగా ఈ వివరాలన్నీ కూడా మీరు తేల్చాలి అనే పద్ధతిలో సుబ్రహ్మణ్య స్వామి కొన్ని రాజ్యాంగ అంశాలు కూడా జోడించి దానికి వేశారు. 4వది మరి విచిత్రమైనది వైవి సుబ్బారెడ్డి వేసింది, చైర్మన్. అంటే ఎదురుదాడిలాగా ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయాలని మీరేంటి, అసలు నేనే సిబిఐతో విచారణ జరిపించాలి మీరు, సిబిఐ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి లోబడిపోతారు. ఇప్పుడు వీళ్ళేసిన చిట్టి ఈరోజే మొదలు పెడుతుంది పని, కానీ అప్పుడే దీని మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ లోబడి ఉంటారు. ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన పూర్తిగా చంద్రబాబు మనిషి, వీళ్ళ ఆరోపణ, వాళ్ళ ఆరోపణ, నా మాట కాదు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆయన సిబిఐకి అప్పగించాలి అని. ఇది కాకుండా ఇంకొక పెద్ద మనిషి సంపత్ అనే ఆయన, అతను కూడా వేసాడు. అతను కూడా దర్యాప్తు జరపాలి, లోతుగా వెళ్ళాలి. అసలు వీళ్ళు ముగ్గురు కూడా ఆలయాల్లో ఈ విధమైన ప్రసాదాల పద్ధతినే చాలా శాస్త్రీయంగా ఒక స్టాండర్డైజ్ చేయాలి, ప్రామాణీకరించాలి అని పెట్టారు. దీని మీద 5 కేసుల్లో చివరి 3 కేసులు సుప్రీంకోర్టు లిస్ట్ చేసింది. ఓకే, సుబ్బారెడ్డిది, సుబ్రహ్మణ్య స్వామిది, తర్వాత సంపత్ది. వీటిని 30వ తారీఖు తీసుకుంటామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళిద్దరు కూడా దీన్ని విచారించబోతున్నారు. ఈ మధ్య చాలా కీలక అంశాలు కూడా తీర్పులు వ్యాఖ్యలు చేస్తున్న న్యాయమూర్తులే వీళ్ళు. అందువల్ల ఇది ముఖ్యమైన పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే, మిగతా మనం ఎలాగో చర్చిస్తాం, సిబిఐకి అప్పగిస్తే ఇది పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి పోతుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవాలని చూస్తుందని నిన్న సిపిఎం నాయకులకు ఆరోపణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి బోల్డ్ ఆదాయము, వనరులు ఇవన్నీ ఉన్నాయి, పైగా పట్టు చాలా ఎక్కువగా ఉంది, మీరు సరిగ్గా చేయట్లేదు అని. ఇందులో ఈ సంపత్ రావణ ఆయన కూడా ఏంటి, ఈ ఆలయాల నిర్వహణ అంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉండకూడదు, ఇదంతా చాలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళకి అప్పగించాలని. ఇది ఒకటి దేశమంతా ఒక దుమారం లేవనెత్తున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మ బోర్డు అనేది కూడా అట్లాంటి వాటికి అప్పగించాలని. అంటే ఇది కూడా ఒక విధంగా ప్రజాస్వామికమా కాదా ఒక సమస్య. అందరూ చూస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు లేకపోతే ప్రైవేట్ సంస్థలకు వీటిని కనుక ధారాదత్తం చేస్తే ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి జవాబుదారీతనం కూడా పోతుంది కదా. కాబట్టి దీన్ని కేంద్రం పెత్తనంలో పెట్టాలనో లేకపోతే మత సంస్థలకు దీన్ని అప్పగించాలనో చేసే వాదనలు మటుకు అంత వాస్తవికమైనవి కాదు, ఉపయోగకరమైనవి కాదని మటుకు మనం చెప్పొచ్చు. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అలాగే కాస్త మధ్య మార్గంలో దీన్ని పరిష్కరించడం. ప్రైవేటు పరం చేయడం అంటే అండి అది ఎవరి నిర్ణయం తీసుకుంటే, అంటే ఒక బోర్డు ఏదో నియమిస్తామంటారు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా మనం చూస్తాం కదా, చిలుకూరు స్వామి అట్లాంటి వాళ్ళందరూ మేమెవరో ధర్మకర్తలు వీళ్ళందరూ పెంచితే మీరేంటి హిందూ దేవాలయాలైనా వాళ్ళు వేరే మత దేవాలయాలు ఆలయాలు లేదా ప్రార్థనా స్థలాలు మీరు చూడరే అని. సో ఇది ఇక్కడ సమస్య ఏంటంటే ఎండోమెంట్స్ యాక్ట్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది, వక్ఫ్ యాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి వాటికి ఉండే లేవని కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే ఈ పేరుతో అసలు ప్రజలకు ఏ జవాబుదారీ ఉంది. ఎవరో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం, ప్రజాప్రతినిధులని దానికి ఏదో ఒక జవాబుదారీతనం ఉంది. ప్రైవేట్ సంస్థల మీద ఏముంటుంది, వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. మొన్న నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసలు
వారణాసిలో కాశీ విశ్వేశ్వర ఆలయంతో సహా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అని ఆయన నిన్న ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఒక అధ్యయనం చేశారు. ఎక్కడ చేశారు? ప్రయాగ్రాజ్, అయోధ్య, మధుర, 3 చోట్ల చేస్తే సంత్ రామ్దాస్ పేరుంది అయోధ్య ఆయన అయితే అసలు ఆలయాల మీద అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఆరోపించాడు ఆయన. అంటే ఇది ఎక్కడి నుంచి లడ్డు అనేది ఇక్కడ మొదలయ్యి అది చినిగి ఎక్కడికి పోతుందో మీరు చూడండి. సో వీటన్నిటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టే తీసుకుంటుంది కాబట్టి తీసుకున్నారంటేనే వాళ్ళు ఏదో ఒక పరిష్కారం లేకపోతే ఒక మధ్యలో స్టే ఉత్తర్వులు ఇస్తారు. ఈ సిట్ కూడా చాలా లోతుగా వెళ్ళడానికి ముందే సుప్రీంకోర్టు దాన్ని లిస్ట్ అవుట్ చేసింది కాబట్టి బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమైనా వస్తాయేమో చూసే అవకాశం ఒకటి ఉంటుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో తిరుపతి వెళ్తున్నారు, అదిగో తిరుపతి వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే వాహనంలో వెళ్తున్నారు, ఆయనకి